పైరసీ స్టార్ ఐబొమ్మ రవిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మూడో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల విచారణలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు మరింత సమాచారం లాగనున్నారు. రవికి సంబంధించిన ఖాతాల వివరాలను ఇవ్వాలని బ్యాంకులకు లేఖలు రాశారు. డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినట్లు రవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న సహకరిస్తున్న వారి వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా రవి మూవీలను కొనుగోలు చేశాడు. మూవీ రూల్స్ వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొన్నట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కు డబ్బులు పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐబొమ్మ వెబ్సైట్తో బెట్టింగ్ యాప్లకు గేట్వే చూపించిన రవి బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. వ్యూవర్స్ ను పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ పోస్టు చేసిన రవి కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మలో కంటెంట్ పోస్టు చేయడానికి 20 మంది యువకులను కూడా నియమించాడు. ఐబొమ్మ రవి మూడో రోజు విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఆరేళ్ల పాటు ముప్పుతిప్పల పెట్టిన ఇమ్మంది రవి అలియాస్ రవికి సంబంధించి ఈరోజు మూడో రోజు విచారణ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ఇదే సిసిఎస్లో ఆయనను విచారిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇంకా 3 రోజులు, మొత్తం 5 రోజులు కస్టడీ ఇచ్చిన కోర్టు ఇంకా 2 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే పనిలో సిసిఎస్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఇటు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. దేశ విదేశాల్లో ఏజెంట్లను, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకొని 100కు పైగా వెబ్సైట్, 21,000 పైగా పైరసీ సినిమాలు, ఇదంతా ఒకరితో సాధ్యమవుతుందా, తెర వెంక ఎంతమంది సహకరిస్తున్నా అనే అంశాలపై కూపీలాగుతున్నట్టు తెలుస్తుంది. 5 రోజుల కస్టడీలో భాగంగా 2 రోజుల పోలీసులు అతని కస్టడీ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. ఈరోజు మూడో రోజు విచారణ కొనసాగుతుంది. యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్లో లింకులపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. తమిళ్ వెబ్సైట్ల నుంచి అధిక శాతం సినిమాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కరేబియన్ దీవుల్లో కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని యూకేలోని టెక్కీల సాయంతో పైరసీ సినిమాల దందా యథేచ్ఛంగా సాగించినట్టు అంచనాకు వచ్చారు. రవి అప్లోడ్ చేసిన సినిమాలను హెచ్డీ క్వాలిటీతో ఉన్నాయని, థియేటర్లలో సెల్ ఫోన్తో కొత్త సినిమాలు రికార్డ్ చేసి తమిళ్ వెబ్సైట్లు విక్రయించే వారి నుంచి కొత్త సినిమాల సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్ల ప్రకటనతో వచ్చిన సొమ్ముతో పైరసీ సినిమాలు కొన్నట్లు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం అందుతుంది. యూకేలోని ఉన్న బృందాల ద్వారా వెబ్సైట్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. తన ఆనవాళ్లు పసిగట్టకుండా ప్లాదాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, అదే పేరుతో బ్యాంకు ఖాతాలు, విదేశీ పౌరసత్వం తీసుకున్నట్టు విచారణలో అంగీకరించినట్టు తెలుస్తుంది. కరేబియన్ దీవిలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు కష్టాలు అనుభవించి అర్ధాకలతో అలమటించినట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులు అతని చిన్నప్పుడు వేరుపడ్డారు. ఎన్నో తంటాలు పడుతూ బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేసిన రవి ఉద్యోగం కోసం ముంబై వెళ్ళినప్పుడు ఎన్నో రోజులు అర్ధాకలతో అలమటించినట్టు పోలీసులకు చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఐటీ కోర్సులు పూర్తి చేసిన అనుభవంతో హైదరాబాద్ ఐటీ కంపెనీలు ప్రారంభించారు. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకున్నాక వైవాహిక జీవితంలో ఇబ్బందుల్లో భార్యతో విడిపోయిన తర్వాత 8 ఏళ్ళ కూతురున్న 4 ఏళ్ళు ఒంటరిగా బతికిడుస్తూ ప్రతి అడుగులో ఎదురైన చేదు అనుభవాలను డబ్బు సంపాదించిన లక్ష్యంతో పనిచేశారంటూ పోలీసులకు రవి వివరించినట్టు తెలుస్తుంది. తొలగించిన 2 మరెన్నో ఉండే అవకాశం కనిపిస్తుంది. పైరసీ సినిమా వేదికల్లో ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ మాత్రమే పోలీసులు తీసివేశారు. అయితే వీటిలో అప్లోడ్ చేసిన సినిమాలు మరో వెబ్సైటు లింకులు అయ్యేలా గేట్వే ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఈ కారణంగా 2 వెబ్సైట్లు లింకులు క్లిక్కులు చేస్తే మిగిలిన పైరసీ సైట్లోకి వెళ్ళి సినిమాలు వీక్షించే అవకాశం ఉన్నట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇలాంటి తమిళనాడు కేంద్రంగా 50కి పైగా నడుస్తున్నాయి. ఐబొమ్మ tamil.com వెబ్సైట్లు సినిమాలు, సమీక్షలు, వార్తలకు సంబంధించి అక్కడ నుంచి కనిపించే ప్రకటనలు క్లిక్ చేసి ఇన్వెస్ట్ వేదికలుగా తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఐబొమ్మ వేదికగా బెట్టింగ్ యాప్లకు పరిమితంగా భావించిన తాజాగా సైబర్ నేరగాళ్లు తమ నేరాలను ఐబొమ్మ వెబ్సైట్ను పూర్తి స్థాయిలో వేదికగా మలుచుకున్నట్టు అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రము ఐబొమ్మ రవి, ఇమ్మడి రవికి సంబంధించిన కీలక అంశాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. దాదాపుగా 100 వెబ్సైట్లతో పాటు 20,000కు పైగా పైరసీ సినిమాలు ఇప్పటివరకు రవి
ఈ పైరసీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపుగా పోలీసులు 5 రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికీ ఈరోజు 3వ రోజు కొనసాగుతుంది. ఇంకా 2 రోజులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఐబొమ్మ రవికి సంబంధించి ఐబొమ్మ రవి ఇంకా ఎవరెవరు ఉన్నారో మొత్తం కోపీలాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఐబొమ్మ రవి కరీబేన్ దీవుల్లో తన ఆఫీసులో 20 మందికి సంబంధించి కూడా వాళ్ళని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఐబొమ్మ రవి పైరసీకి సంబంధించి ఒక కొలికి తీసుకురావడానికి పోలీసులు అయితే సమాయత్తమయ్యారు. కవిత. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.